సో అబుజ్‌మల్ అడవుల్లో జరిగినటువంటి గత నెల 22వ తారీఖున జరిగినటువంటి పోలీసుల ఎదురు కాల్పుల్లో రామచంద్రారెడ్డి అలియాస్ వికాల్పు చనిపోయిండనేది పోలీసుల యొక్క ప్రకటన. సో దాని తర్వాత అది ఎదురు కాల్పులు కావాలని చెప్పేసి కూడా చిత్రహింసలకు గురి చేసి చంపిండనేది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాదన. దాని తర్వాత హైకోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, చివరికి మళ్ళీ 25 రోజుల తర్వాత తన సొంత గ్రామమైనటువంటి తీగలకుంటపల్లికి రామచంద్రారెడ్డి యొక్క డెడ్ బాడీ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి సతీమణి మన ముందున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మారుతి గారు, సో ఎట్లా మీరు న్యాయ పోరాటానికి ఎందుకు వెళ్ళినట్టు? ఒక పక్కనేమో ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్లో చనిపోయింది అనేది అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యొక్క వాదన. సో మీరేమో బూటకపు ఎన్కౌంటర్ అంటా ఉన్నారు. సో బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? కోర్టుకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బూటకపు ఎన్కౌంటర్ అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. అనేక రకాలైన సాక్ష్యాధారాలు వాళ్ళు అది ముందుకు ప్రత్యక్షంగా కనిపించినా కూడా కనిపించినట్టు కోర్టులు చట్టాలు అన్నీ మమ్మల్ని బెదిరించి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని పోయేటట్టు చేస్తున్నారు. కానీ అది ఏ చిన్న అబ్బాయి చూసినా కూడా వాళ్ళు మైదాన ప్రాంతాలలో ఉండే వాళ్ళని మైదాన ప్రాంతంలోనే వాళ్ళను అక్కడ నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అడవి ప్రాంతాలలో కథనల్లి ఎన్కౌంటర్ కథనల్లుతున్నారు. ఎందుకంటే గడ్డము ఉండదు వాళ్ళ అసలైతే బుల్లెట్ గాయాలు ఎక్కడ లేకుండే మేము అది మెన్షన్ చేశాము మీడియా ద్వారా, అక్కడి ఛత్తీస్గఢ్ మీడియా ద్వారా కాదని చేశాం కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు బుల్లెట్ గాయాలు వేసి మీరు ఎక్స్పర్టా మీ చూసినాం ఎక్స్పర్టా అది ఇది అని ఏదో సిల్లీగా క్వశ్చన్ కోర్టులో వేస్తుంది. మళ్ళీ మీకు ఆయన నేరారోపణ ఏమేమి ఉన్నాయని వెలికి తీస్తున్నారు లేనివన్నీ. అసలు అతను ఎప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పెన్నే పట్టాడు కాబట్టి గన్ను ఎప్పుడు పట్టలేదు. అట్లాంటిది ఏవో ఎక్కడనో ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులతో డంపులు దొరుకుతున్నాయి కాబట్టి ఆ డంపుల్లోని ఉన్న తుప్పుపట్టిన గనులు తీసుకొచ్చి పక్కన పెట్టి వాళ్ళ దగ్గర దొరకాయని చెప్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు రాసేది సాహిత్యము. వాళ్ళు స్పోక్మెన్గా ఆయన పేపర్స్లో అన్నీ మీలాగనే తను కూడా రిపోర్టర్గా చేసేవారు బయట ఉన్నప్పుడు కూడా. అది అత్యవసర పరిస్థితుల్లో నేను అరెస్ట్ కావడం పట్టుకోవడానికి తనని వచ్చినా కూడా నన్ను అరెస్ట్ చేసి వల్ల తన టార్గెట్ అని ఎప్పుడో తెలుసుకోవడం వల్ల రాసినందువల్లనే పేపర్లలో నిజాలు పార్టీకి సంబంధించి నిజాలు రాసినంత వల్లనే తాను టార్గెట్ అయ్యాడు. అంతలో తనను పట్టుకొని రావడానికి వస్తే నన్ను అరెస్ట్ చేసి ఏదో నా దగ్గర ఏం దొరకకుండా ఏదో ఒకటి సాక్ష్యం పెట్టి వెపన్స్ దొరికి ఏదో అని నన్ను పట్టుకోవడం వల్ల ఇంకా తను తప్పనిసరి పరిస్థితిలో అండర్ గ్రౌండ్ అయ్యారు అని అక్కడ కూడా అదే పని చేశారు. అయితే అప్పటి నుండి తను టార్గెట్లోనే లేకుండే ఇంకా అక్కడికి వెళ్ళినాక. కానీ ఇప్పుడు కోవట్ల ద్వారా చేసిన సమాచారం ప్రకారమే ఎవరైతే పిబి మెంబర్లు ఉన్నారో వీళ్ళు చిన్నోళ్ళు చేసింది కాదు, ఇది ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు చేసిందనే మాకు పూర్తి నమ్మకము. మేము మొన్నటి వరకు కూడా అనుకోలేదు వీళ్ళు లొంగిపోయేంత వరకు. మీడియా ఎప్పుడో అంటుంది వీళ్ళు కూడా లొంగిపోతారు, భార్య లొంగిపోయింది తను కూడా లొంగిపోతారని. కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే ఇవన్నీ మీడియా ద్వారా వాళ్ళు చేసే దుష్ప్రచారం అనేది మేము అనుకొని మేము నమ్మలేదు. కానీ ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు అంటే మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు, సో వీళ్ళు లీక్ చేయడం వల్లనే వీళ్ళు ఉన్నటువంటి స్థావరాలని వాళ్ళు లీక్ చేయడం ద్వారానే ఇటువంటి ఎదురుకాల్పుల్లో చాలామంది నక్సల్స్ చనిపోతున్నారని చెప్పేసి మీ యొక్క వాదన. గత సంవత్సర కాలంగా నంబాల కేశవరావు అన్నతో సహా రేణుక, ఇంకా మన ఈయన పేరేంటిది బాలకృష్ణ, ఇంకా సత్యనారాయణ పాండన్న, వీళ్ళంతా కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇప్పుడు సీసీ మెంబర్స్ కానీ హెచ్జెడ్సీ మెంబర్స్ కానీ చనిపోయింది అనడము ఒక వాళ్ళ గాడ్స్ లొంగిపోయి సమాచారం ఇచ్చినందువల్ల అనేది కట్టుకథ. అది వాళ్ళు కాదు వీళ్ళు ఇచ్చిన సమాచారం. ఎందుకంటే వీళ్ళని విరోధించారు పార్టీ ఆయుధాలు వేసి మనం సరెండర్ కావద్దని వీళ్ళు ఒక పట్టున ఉన్నారు కాబట్టి వాళ్ళు అది వాళ్ళకు మింగుడు పడక వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వీళ్ళు ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వీళ్ళని బూటకపు ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళే కారణం. వాళ్ళు మాత్రం తెలంగాణకు వస్తే చెప్పు దెబ్బలు తినకుండా మానరు. పార్టీ లెటర్ పంపింది అనేది మాకు తెలిసిన సమాచారము. వీళ్ళు చేయడం వల్లనే అని పార్టీ ఓపెన్గా చెప్పలేకపోయినా సమాచారం అందింది వాళ్ళే చేశారు అనేది మాకు తప్పకుండా 100%. మొన్నటి వరకు కూడా
నమ్మలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి నమ్ముతున్నాం. వాళ్ళే చేశారు. ఆశన్న కావచ్చు, మల్లోజులు కావచ్చు, ఆయా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వీళ్ళు పట్టినటువంటి ఆయుధాన్ని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాంగాన్ని తీసుకొని కొన్ని వ్యాఖ్యలు చేస్తాను. మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మనం ప్రాణాలను కాపాడుకోవాలన్నట్టు ఉంటే మనం మరో ఉద్యమాన్ని మనం ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఒక పిలుపుని ఇస్తా ఉన్నారు. ఆశన్న సైతం కూడా నేను అదే మాట మాట్లాడడం జరిగింది. సో ఆ సంబంధించినటువంటి ఆ పిలుపుని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు నిర్ణయించుకో ఓకే, ఇప్పుడు నిర్బంధం ఎక్కువ పెరిగింది, ఓకే రండి, చాలా మంది వచ్చారు, వీళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఈ పద్ధతి ఆయుధాలు వేసి రావడం ఏంటిది? వాళ్ళతోని సంవత్సరం పాటుగా వాళ్ళతోని మంతనాలు జరుపుకుంటూ బయట ఉన్న లొంగిపోయిన కామ్రేడ్స్తోని, వాళ్ళని కామ్రేడ్స్ అనొద్దు, బయట లొంగిపోయిన ద్రోహులతోని, పార్టీ నుండి లొంగిపోయిన ద్రోహులతోని సమాచారం అందించుకుంటూ, ద్రోహులే అంటాను, అంటే తప్పకుండా అంటున్నాను, ద్రోహులే వీళ్ళు, పార్టీ ద్రోహులే. వీళ్ళను ఇదేంటి మన సమాచారం ఇచ్చిన ద్రోహులు ఎట్లయితే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా నిర్ణయిద్దామని, జాబులు ఇస్తామని వాళ్ళకి ఎన్నెన్నో ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్ని రోజుల్లో చూద్దాం, అది కూడా ఎన్ని రోజులు. ఆ తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత మేము ఏదో డిమాండ్స్ పెట్టాము, మా డిమాండ్స్ ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఎన్ని రోజులు ఒప్పుకుంటారు చూడండి. మంచి అంత ప్రజానికని మిమ్మల్ని ఇప్పుడు ఆదివాసులు క్వశ్చన్ వేస్తున్నారు ఏంటి, నేను ఎక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకున్నానో అక్కడ వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి. ఏమంటే ఆదివాసులు ఇప్పుడు వీళ్ళు మాకు మేలు చేయడానికే వెళ్ళిండ్రా, ఇప్పుడు మాకు ఇంకేం ఇబ్బందులు ఉండవా అని క్వశ్చన్. మీరు నిజంగా న్యాయంగానే ప్రాణభయంతో లొంగిపోయినారు, కానీ అది చెప్పుకుంటలేరు. కానీ అది నిజంగా ఒకవేళ ప్రాణభయం లేకుంటే వీళ్ళకి న్యాయం కల్పించాలి ప్రజలకు, ఆదివాసులకు అనేది అనుకుంటే మీరు వాళ్ళని కూర్చోబట్టి ఏదైనా కూడా ప్రజా కోర్టులు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఒక్క ప్రజా కోర్టు కూడా నిర్వహించకుండా వాళ్ళకి చెప్పకుండా ఎట్లా దొంగసాటుగా వచ్చారు. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు కోవాట్లుగా ఎందుకంటున్నామంటే వీళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అదే అడవులలో ఉన్నారు, అంటే ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు. మరి అటు సైడ్ వీళ్ళున్న సైడ్ ఒక్క ఎన్కౌంటర్ కూడా కాలేదు ఎందుకు? మేము ఇవాళ అక్కడి ఫోర్స్ ఏం చెప్తున్నది, గవర్నమెంట్ ఏమంటూ అమిత్ షా ఏమంటున్నాడు, మేము మా సిఆర్పిఎఫ్ మా బలగాలన్నీ ప్రతి అణువు వెతుకుతుంది అంటున్నారు. వెతుకుతుంది, ప్రతి మావోవాదిని పట్టుకొని చంపేస్తామంటున్నారు. మరి వీళ్ళు కూడా అదే అడవులలో ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎందుకు పట్టుకోలేదు? దానితోనే ఫెయిర్ అవుతుంది. వీళ్ళు చేసింది ఫేక్ ఎన్కౌంటర్, వాళ్ళు చేయించారు అనేది. వికల్పు కావచ్చు, మరోపక్కన సత్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు. సో వీళ్ళిద్దరు మాత్రమే చనిపోయినారు. కేంద్ర కమిటీ సభ్యులు అంటే మిగతా ఉన్నటువంటి గార్డ్స్ అంతా కూడా దాదాపుగా ఒక్కొక్కరికి ఒక 50-60 మంది గార్డ్స్ ఉంటారు. సో వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు గార్డ్స్ ఎవరు కూడా చనిపోలేదు. సో ఏంటిది దీంట్లో ఇంకా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అది కూడా చిన్న అబ్బాయికి కూడా అర్థమవుతుంది, నిజంగా ఆ మాట. అదే మేము క్వశ్చన్ చేసాం, మేము పట్టుకొని నన్ను కొన్ని అక్కడ లోకల్ అథారిటీ క్వశ్చన్స్ వేస్తుంటే తను వెల్ ఎడ్యుకేటెడ్ స్పోక్ పర్సన్, తనని అడగాల్సింది, నాకైతేం తెలియదు, మరి అడగాల్సింది అంటే అదంతా అబద్ధం అంటే మాకు తెలుసు, నిజ నిర్ధారణ జరిగినప్పుడు మీకు కూడా చెప్తాము అని మేము అన్నాం. కానీ అయితే ఇట్లా మళ్ళీ ఒకసారి మీరు వేసిన క్వశ్చన్ మళ్ళీ వేయండి, ఏమంటున్నారు మీరు ఇప్పుడు వేసిన క్వశ్చన్ మళ్ళీ వేయండి. అక్కడి లోకల్ అథారిటీని మేము అదే క్వశ్చన్ సార్, మీరు వేసిన ఎట్లా మీకు బూటకం అనిపిస్తుంది అని అంటే, ఒకటి మెయిన్ ఏంటిది, వాళ్ళకు సీసీ మెంబర్స్ కాబట్టి కనీసం ఇప్పటి రోజులలో అప్పుడు 60 ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే 30 ఉంటారని. 30లో సరే మైదాన ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి 30 లేకుండా ఒక 5 మెంబర్స్ అన్నీ ఉంటారు. మరి అట్లాంటిది ఒక్కరు కూడా ఎన్కౌంటర్ రాకుండా వీళ్ళే ఎన్కౌంటర్ ఎలాగయ్యారు అంటే ఉండిరి వాళ్ళంతా వాళ్ళ గార్డ్స్ నంబాల కేశవరావు ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వీళ్ళని కూడా అలాగే విడిచిపెట్టిపోయారు అని అంటే అది చరిత్రలోనే, పార్టీ చరిత్రలోనే లేదు, ఇంకా జరగదు అట్లా విడిచిపెట్టుకో వాళ్ళ ప్రాణాలు. ఇప్పుడు నంబాల కేశవరావు ఎన్కౌంటరే మనం చూసాము,
వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ఆఖరి సభ్యుడు కూడా చనిపోయేంత వరకు కూడా వాళ్ళు అక్కడ నుండి కదలలేదు మెదలలేదు. ఆయన ఎంత వెళ్ళిపోండి మీరు, నేను ఇంత ఏజ్ ఉన్న విప్లవకారులు, మీ భవిష్యత్ మీద ఉంది, విప్లవకారులు మరి వచ్చే భవిష్యత్తుకు విప్లవకారులు మీరే అవుతారు అని అంటే వాళ్ళు అస్సలే ఒప్పుకోలేదు. అట్లాంటిది చివరి సభ్యుడు వరకు కూడా ప్రాణం అర్పించిన తర్వాతనే ఆయనను ప్రాణంతోనే పట్టుకుని చిత్రహింసలు పెట్టింది. అట్లాంటిది వాళ్ళను గాడ్స్ను వీళ్ళు కించపరుచుతున్నారు. మేము నమ్మము. అది కూడా ఒక గట్టి ప్రూఫ్.